వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట కొండపైన శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్లో శ్రీ వాసవి ఒడిబియ్యం సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ లక్ష్మి మురికిలత వారి మహిళా బృందంతో కలిసి వాసవి మాతకు ఒడిబియ్యం కార్యక్రమం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆడపడుచులతో డప్పు డోలు వాయిద్యాలతో పూలు పళ్ళు కోలాటాల డాన్సులతో ప్రత్యేక ఊరేగింపుగా అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలా అమ్మవారికి ఒడిబియ్యం పోయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎవరైనా మా కమిటీలో జాయిన్ అవ్వాలంటే మా కమిటీని సంప్రదించగలరు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు, మహిళలు, సంఘ సభ్యులు, కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం గంగి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఒక సంకల్పం చేసుకున్నాము. ఒడిబియ్యం అన్ని అమ్మవార్లకి పోయాలి అని అనుకున్నాము. ఫస్ట్ నిమిషాంబిక అమ్మవారి దేవాలయంలో ఒడిబియ్యం పోసాము. ఇప్పుడు సెకండ్ మన జగద్గిరిగుట్ట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఊరేగింపుగా కోలాటాలతో, ఒడిబియ్యంతో, పూలు పండ్లు పలహారాలతో అంగరంగ వైభవంగా వచ్చాము. వాసవి ఈరోజు మీ మహిళా మనులందరూ కలిసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జగద్గిరిగుట్ట మన అమ్మవారి టెంపుల్లో అమ్మవారికి ఒడిబియ్యం పోయడము అది ఎంతో ఆనందకరం. మా టెంపుల్ తరఫున, మా కమిటీ తరఫున నేను మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. ప్రోగ్రాంలో అమ్మవారికి సంబంధించిన ప్రోగ్రాంలు మీరు ఎన్నో చేసుకుంటూ ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాము. నాకు ఏంటంటే కమిటీ తరఫున మేము కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు ఏ ప్రోగ్రాం చేసినా, అమ్మవారికి సంబంధించిన ఏ ప్రోగ్రాం చేసినా మీకు మేము ముందుండి సపోర్ట్ చేస్తాము. మీరు ఎప్పుడు ఇదే విధంగా అభివృద్ధి చెందాలని, మీరు ఎప్పుడు పూజలు మంచిగా చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. వాసవి మేము 108 అమ్మవార్లకు ఓడిబియ్యం పోయాలని సంకల్పించుకున్నాము. నేను మరికొందరు మహిళా మనులం ప్రతి నెల ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. మొన్న జరిగిన జనవరిలో వసంత పంచమి రోజు ఉప్పల్లో నిమిషాంబిక అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఓడిబియ్యం పోయడం జరిగినది. నేను నాతో ఉన్న మహిళా మనులు అందరూ కలిసాము. ఇది 2వ నెల. ఈ మన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం జగద్గిరిగుట్టలో ఉంది. ఇక్కడికి వచ్చి నేను మా తోటి మహిళలందరం కలిసి ఇక్కడ పోయడం జరిగినది. ఇలాగే మాతో పాటు ఎవరైనా రావాలి, మాకు సహకరించాలనుకుంటే మా కమిటీని సంప్రదించడం. దాని పేరు వాసవి ఒడిబియ్యం మహిళా సేవా సమితి మా పేరు. దీనికి రావాలరు. ఎందుకంటే మాకు ఒక గ్రూప్ ఉంది, దానిలో నెంబర్ పెడతాము, మాకు సహకరించవచ్చు. మాకు వచ్చిన మహిళలందరూ చాలా కృతజ్ఞతతోటి అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. దాంతోపాటు మేము ఏ కలర్ ఒక టీం పెట్టుకుంటాం. దానికి ఈ కలర్ చీర కట్టుకోవాలి, దానికి ఆ కలర్ చీర కట్టుకోవాలి. దానికి కూడా వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. అమ్మవారి దగ్గరికి ఎలా పోతున్నామంటే ఒక్కొక్క అమ్మవారి దగ్గరికి 11 కిలోల ఒడిబియ్యము, చీర, సారే, సన్నాయిలతోటి, పళ్ళతోటి అందరితో అన్ని కలుసుకొని కోలాటంతో వెళ్తున్నాము. ఇలాగే అందరూ రావాలి, మాకు సహకరించాలి అని కోరుకుంటున్నాం. జై వాసవి, జై జై వాసవి. మీకు వచ్చిన మహిళా మనులందరికీ కృతజ్ఞతలు, మా యొక్క ధన్యవాదములు. అంగరంగ వైభవంతో చీర, సార, లతగారి సాయంతో తీసుకొని వచ్చాము. చాలా అంగరంగ వైభవంతో కోలాటం ఆడుకుంటూ, బ్యాండ్ బాజా వాయించుకుంటూ, అమ్మవారికి కీర్తనలు పారాయణం చేసుకున్నాము. కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో రెండవసారి అమ్మవారికి ఓడిబియ్యము, చీర, సార అన్ని
సమర్పించుకున్నాము. ఇది ఒక మా యొక్క అందరూ మెంబర్స్తోని అందరి సంకల్పంతోని చేసుకున్నాము. గుర్తించిన ఆడవాళ్ళందరికీ ధన్యవాదాలు. మేము ప్రతిసారి ప్రతి నెల ఒక అమ్మవారికి ఒడిబియ్యం పోద్దామని నిర్ణయించుకున్నాము. 108 అమ్మవార్లకు పోద్దాం అనుకుంటున్నాము. ఇది రెండో రోజు, ఇది రెండోసారి మాకు. ప్రతిసారి ప్రతి ఆడపడుచులందరూ వచ్చి సహకరిస్తున్నారు. చాలా మంచిగా జరుపుకుంటున్నాము మేము. ఇలానే ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా మహిళలు రావాలనుకుంటే మన కమిటీ సభ్యులందరినీ సంప్రదించగలరు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.